ఆయన భావన భాస్కర్ బాబాయ్ ఇదేనా ఇది వెనక పోమని మన బండి వెనక పోమని కొంచెం సార్ సార్ కొంచెం అందరూ ఫ్రీగా ఉండండి. అందరూ వస్తారు కొంచెం ఫ్రీగా ఉండండి అన్న సార్ అక్కడ ప్రజల కోసం నిలబడ్డాను. అది తప్ప ఇన్నేళ్ళ నన్ను వేటాడి నిన్న చెప్పాను, నా తప్పైతే పంపియండి, జైలుకి వెళ్తాను. ఇన్స్పెక్టర్ అరవింద్ ఘోష్ లాంటి వాళ్ళు జైల్లోనే ఉండి గొప్ప గొప్ప కంట్రిబ్యూషన్ చేస్తాను. నేను కూడా చేసుకుంటాను. పుస్తకాలు రాసుకుంటాను. ఇదేంటి మీడియా ఇది నువ్వు డ్రాఫ్టింగ్ చేయించి ఎవరైనా డ్రాఫ్టింగ్ చేయించి రాస్తావు, ఇది ఓవర్ నైట్ లో నువ్వు రాసింది కాదు అన్నారు. నా భావ ప్రతి అలా ఉంటుంది. తర్వాత సబితా ఇందిరారెడ్డి కూడా ఆ పేపర్ గురించి అందరూ తారీఫ్ చేస్తున్నారు, నాకు ఏదో అని చెప్పి అడిగి తీసుకున్నారు. అంటే ఇప్పుడు అవి ఏమీ లేవు సార్. నన్ను ఏమని సస్పెండ్ చేసి దానికి నేను చెంప పెట్టేలాగా నేను ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినా అవేవి నా దగ్గర లేవు. ఇప్పుడు డీజీపీ ముందు హాజరుగామంటే నేను ఎట్లా హాజరవుతా? నేనేమో కల్పెట్టినా, అందుకే పిల్లయ్యండి లాగండి అయింది. ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఏం చేసిందో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లాగుతూ వస్తుంది. ఎవరైనా కరెక్ట్ పర్సన్ దొరికారనుకోండి, దొరికితే బాగుంటుంది. నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అసలు ఎవరో ఒకరు వేసి తీయాల్సి ఉండేది. ఈ పార్టీ తీయలేదు, కానీ ఇప్పుడైతే వైరల్ అవుతుంది కదా, ఎవరో ఒకరు యాక్షన్ తీసుకుంటారు. భువనగిరిలో నల్లి గారు ఇంతకుముందు డిఎస్పీగా పనిచేసి 2009 ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జై తెలంగాణ నినాదంతో వారు పోలీసు ఫోర్స్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజీనామా చేసి, ఆ రాజీనామా తర్వాత డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి, మరి ఇంతవరకు ఆ సస్పెండ్ అయిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పిన విషయం ఏంటంటే వారికి రావాల్సినటువంటి ఒక ఎంటైర్ బెనిఫిట్స్ అది దాదాపు 2-3 కోట్ల పైగా ఉంటాయి, అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి వారు ఆ రోజు 16 పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పినటువంటి సంజాయిషిగానే అప్పుడున్న పరిస్థితులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడట్లేదనో, లేకుంటే ఆ ఒక బెనిఫిట్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేటటువంటి ఆలోచనతో నల్లి గారు ఈరోజు మానసిక శాపానికి వారు గురయ్యారు. మరి వారి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. అనేక రకాలైనటువంటి ఒక వారి సంబంధించినటువంటి ఒక ఏవైతే బాడీలో ఉన్నటువంటి ఒక ఆర్గాన్స్ కూడా, వివిధ ఆర్గాన్స్ కూడా అయోగాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితిలో ఒక మహిళా పోలీస్ ఆఫీసర్గా తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులకు నైతిక ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక రిజైన్డ్ పోలీస్ ఆఫీసర్కు మేము నైతిక సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు,
మాజీ ఎంపీ బూరా గౌడ్ గారు, మరి గూడూరు నారాయణ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా వారిని కలవడం జరిగింది. వారు చెప్పినటువంటి బాధ నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను, వారికి రావాల్సినటువంటి ఒక ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం రిలీజ్ చేయండి. ముఖ్యమంత్రిగా స్వయాన మాట చెప్పారు కాబట్టి ఆమెకు అది ఆశ కలిగింది. నా రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ నేను సమాజం కోసం వాడతాను, అది ఆమె కోసం అడగట్లేదు బెనిఫిట్. ఆమె మధ్య యోగిని అయింది. ఆ యోగిని అయినటువంటి దీంట్లో ఆ వచ్చిన ఏదైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయో దాని ద్వారా సమాజానికి ఒక సహాయం చేయాలని చెప్పి కోరిక ఉన్నది. కాబట్టి ఆమె ఈరోజు అడిగినటువంటి డిమాండ్ ఏదైతుందో అది చాలా వ్యాలిడ్ డిమాండు, సమంజసమైనటువంటి డిమాండు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను, నళిని గారిని యొక్క మానసిక స్థాపన నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభుత్వమే ఆమెను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను. సార్ ఇంకోటి కూడా రాసింది సార్, ప్రధానమంత్రిని కలవాలనిపిస్తుంది. ప్రధానమంత్రి కాదు, ఇప్పుడు కూడా చెప్పింది నాకు. ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్స్ ఉంటాయి, తప్పకుండా ఆమె చెప్పాము. దానికి ఆమె అపాయింట్మెంట్కి ముందు అడిగితే అపాయింట్మెంటు దాని ద్వారా వాళ్ళకి, ఎందుకంటే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ముందుగా మనం బెనిఫిట్ వారు ఇక్కడ వచ్చినప్పుడు కానీ లేకపోతే వారు అటు పోయినప్పుడు కానీ అప్పుడు వాళ్ళు ఇస్తారు అట్లా జనరల్గా. ఇప్పుడు ఢిల్లీ పోయినని తప్పకుండా మాకు చెప్తే మేము తప్పకుండా పార్టీని ఫార్వర్డ్ చేస్తాం. కండిషన్ బాగా